ఇటీవల కాలంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో జోష్ రవి ఉనికిని తెలియజేసుకుంటున్నాడు. అయితే ఈ బుధవారం మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్లో జోష్ రవిని చూసిన వారందరూ వారెవా చిరంజీవిని మెప్పించే విధంగా అభినయించాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. యువతరం హీరోలందరికీ మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్యుడు. స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదేమో. యువనట్ల బాడీ లాంగ్వేజ్ని చూస్తే చిరంజీవిని అనుకరించినట్టే ఉంటుంది. మెగాస్టార్ను అభిమానించే కొందరు తమ సహజశైలిని మర్చిపోతుంటారు. అచ్చం చిరంజీవిలానే వ్యవహరిస్తుంటారు. అదంతా మెగాస్టార్కు ఉన్న పవర్తోనే సాధ్యమైంది. కామెడీ యాక్టర్ నుంచి హీరోగా మారిన సునీల్, మరోవైపు కమెడియన్ జోష్ రవితో పాటు చాలామందిని చిరంజీవి ఆవహించారనే అనుమానం కలుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, బుధవారం ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరులో జోష్ రవి సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. చాలామందికి జోష్ రవిలో ఇంత టాలెంట్ ఉందా అనే ఫీలింగ్ కలిగింది. అంతేకాదు, చిరంజీవిని సైతం షాక్ గురి చేసింది. జోష్ రవి చేసిన స్కిట్లు చిరంజీవిని కన్నార్పకుండా చేసేలా చేశాయంటే మామూలు విషయం కాదు. చిరంజీవి నటించిన పునాదిరాళ్ళు, చంటబ్బాయి, ఆపద్బాంధవుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఖైదీ నెంబర్ చిత్రాల్లోని కీలక సన్నివేశాలను ఆధారంగా చేసి చిరంజీవిలా నటించాడు. ప్రతి సన్నివేశంలో ఎక్కడ తడబాటు గురికాకుండా నటించడం అందరినీ ఆకట్టుకుంది. డైలాగ్ పరంగా, గెటప్ పరంగా చిరంజీవిని మరోసారి గుర్తు తెచ్చారు. హావభావాలు, డ్రెస్సింగ్లో జోష్ రవిని చూసిన వారు ఆయనలో మరో చిరంజీవి ఉన్నాడని గుర్తించారు. మీలో ఎవరు కోటీశ్వరులో 5 రకాల పాత్రల్లో నటిస్తుండగా చిరంజీవి కనురెప్ప వేయకుండా చూడటం విశేషం. తానే నటిస్తున్నానా అనే భ్రమకు గురైనట్లు చిరంజీవి కనిపించారు. ప్రతి సన్నివేశం పూర్తయిన తర్వాత చప్పట్లతో అభినందిస్తూ తన ప్రేమను, అనురాగాన్ని జోష్ రవిపై చిరంజీవి వ్యక్తం చేశాడు. 5 పాత్రలకు సంబంధించిన సన్నివేశం పూర్తయిన వెంటనే చిరంజీవి తన సీట్లో నుంచి లేచి జోష్ రవిని ఆలింగనం చేసుకున్నాడు. రవి, ఇంతగా నన్ను సొంతం చేసుకున్నావేంటని ఆనందంగా చిరంజీవి అభినందించారు. నీలో గొప్ప నటుడు ఉన్నాడు, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవడం తథ్యమని ఆశీర్వదించాడు. చిరంజీవి ప్రశంసల జల్లులో తడిసి ముద్దైన జోష్ రవి ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో రవిని చిరంజీవి ఓదార్చాడు. కంటి వెంట నీరు ధారగా కారుతుండగా చిరంజీవి తుడవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. జోష్ రవిని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ, రవి మంచి నటుడని నాకు తెలుసు, కానీ ఈ రేంజ్లో ప్రతిభ ఉంటుందని నేను ఊహించలేదు. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ జరుగుతున్న సమయంలో జోష్ రవి గురించి నాకు రామ్ చరణ్ చెప్పాడు. ఏదైనా ఓ పాత్రను ఇద్దామా అని అడిగాడు, కానీ ఎందుకు కుదరలేదు. పాత్ర దక్కపోవడంపై జోష్ రవి బాధపడి ఉంటాడనుకుంటా, కానీ జోష్ రవిని మిస్ కావడం ద్వారా మేమెంతో కోల్పోయామని చిరంజీవి అన్నారు. ఇంతటి ప్రతిభావంతుడికి ఏమిచ్చినా తక్కువే. నా తరపున ఓ చిన్న బహుమతిని కానుగ్గా ఇస్తున్నానని మొబైల్ ఫోన్ను అందించాడు. ఈ సందర్భంగా చిరంజీవిని జోష్ రవి ఓ కోరిక కోరారు. మీ నోట్ నుంచి నా గురించి చెప్తే తన తల్లి సంతోషపడుతుందని అడగగా, ఎంతో ప్రతిభావంతుడైన అబ్బాయికి జన్మనిచ్చి సినీ పరిశ్రమకు అందించినందుకు మీకు ధన్యవాదాలని చిరంజీవి అనడం గమనార్హం.